సాతాను యోబును పరీక్షించుట. ఊజు దేశమున యోబు అను నరుడొకడు ఉండేడివాడు. అతడు దోషరహితుడు, ధర్మాత్ముడు, భగవంతుని పట్ల భయభక్తులు కలవాడు, పాపమునకు దూరముగా ఉండువాడు. అతనికి 7 కుమారులు 3 కుమార్తెలు కలిగిరి. అతనికి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 1000 ఎద్దులు, 500 గాడిదలు, సేవకులు అనేక మంది ఉండిరి. తూర్పు దేశీయులందరికంటేను అతడు మహాసంపన్నుడు. యోబు కుమారులు తమ ఇండ్లలో వంతుల వారీగా విందులు ఏర్పాటు చేసేడివారు. వారు తమ సోదరీమణులను కూడా ఆ విందులకు ఆహ్వానించి అన్నపానీయములు అర్పించేడివారు. ఒక్కొక్క విందు ముగయగానే యోబు కుమారులను పిలిపించి శుద్ధి చేయించేడివాడు. వేకువనే లేచి ఒక్కొక్క పుత్రుని కొరకు ప్రాయశ్చిత్త బలిని అర్పించేడివాడు. ఒకవేళ తన కుమారుల పొరపాటున దేవుని నిందించి పాపము కట్టుకొనిరేమో అని భయపడి యోబు ఎల్లప్పుడూ అట్లు చేసేడివాడు.